నేను ఈ పూట పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ వేడుకుంటూ ఈ శుక్రవారం పూట ప్రభా నీ బిడ్డలకి వర్తమానాన్ని మీరు తెలియజేయమంటారు అని పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన వాక్య ధ్యానం లూకా శుభవార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు చదవగా విందాం. లూకా శుభవార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా ఆనందించండి, నేను పోగొట్టుకుని నాణెము దొరికినదని వారితో చెప్పును గదా. Either what woman having 10 pieces of silver, if she lost one piece, if she lost one piece, doth not light a candle, and sweep the house, and seek diligently till she find it, and when she hath found it, she called her friends and her neighbors together saying rejoice with me, for I have found the piece which I had lost. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇది ఒక ఉపమానం. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడారు. ఇది ఉపమానం అనుకోవద్దు, ఇది కథలాగా మనం వినవద్దు. అందరు నా వైపు చూడండి. చదివి 3.5 సంవత్సరాలు అయింది బైబిల్లో. నా వైపు చూస్తే మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక స్త్రీ దగ్గర ఎన్ని వెండి నాణేలు ఉన్నాయమ్మా? గట్టిగా చెప్పాలి. 10 వెండి నాణెములు ఒక స్త్రీ దగ్గర ఉన్నాయి. ఎన్ని పోగొట్టుకుందమ్మా? 1 పోగొట్టుకుందా. 1 పోగొట్టుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుంది? ఆ ఒక్క నాణెము కొరకు దీపము వెలిగించి, లైట్ వేసి దీపం వెలిగించి చీపురు గట్ట పట్టుకొని ఊడుతూనే ఉంది. ఇల్లంతా వెతుకుతుందంట ఒక్క నాణెము కొరకు. ఈ రోజుకి కూడా ఇజ్రాయేల్ యొక్క ఆనవాయితీ, ఇజ్రాయేల్ యొక్క క్రమం ఏంటంటే ఎవరైనా నిశ్చితార్థం అవుతున్నప్పుడు ఈ రోజుల్లో ఫ్యాషన్ మారిపోయింది. ఈ రోజుల్లో రింగ్స్ పెట్టుకుంటారు. ఆ రోజుల్లో ఈ రోజుకి ఉంది ఇజ్రాయేల్ యొక్క ఆనవాయితీ, అది ఇజ్రాయేల్ యొక్క క్రమం. నిశ్చితార్థం జరిగినప్పుడు పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తెకి ఎన్ని వెండి నాణ్యాలు ఇస్తాడు? 10 వెండి నాణ్యాలు ఇస్తాడు. నిశ్చితార్థం అయింది అని లెక్క. పెండ్లి కొడుకు పెండ్లి కూతురికి 10 వెండి నాణ్యాలు ఇస్తాడు. ఈ రోజుల్లో రింగ్స్ మార్చుకుంటారు. ఆ ఇజ్రాయేల్ యొక్క క్రమము ఆనవాయితీ ఏంటంటే పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తెకు 10 వెండి నాణ్యాలు ఇస్తాడు. ఆమె మరలా వివాహము జరిగేటప్పుడు ఆ 10 వెండి నాణ్యాలు పెండ్లి కొడుకు ఇవ్వాలి. అది ఆనవాయితీ. ఈ రోజుకి కూడా ఇజ్రాయేల్ యొక్క క్రమం అది. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఆ 10 వెండి నాణ్యాలు గనక వివాహ సమయానికి భర్తకి ఇవ్వకపోతే, అంటే నిశ్చితార్థమైనటువంటి పెండ్లి కుమారుడికి ఆమె 10 నాణ్యాలు ఇవ్వకపోతే అక్కడ వివాహము జరగదు, రద్దయిపోతుంది. వివాహము ఆటంకపరచబడుతుంది, వివాహము రద్దవుతుంది, వివాహము ఆగిపోతుంది. ఎందుకు? ఒక్క వెండి నాణ్యం పోయిందని చెప్పేసి. అందుకే ఆమె భయపడిపోయి కంగారు పడిపోయి వివాహం ఎక్కడ ఆగిపోద్దో, పెండ్లి కొడుకు నన్ను ఎక్కడ పెండ్లి చేసుకోడో, 10 వెండి నాణ్యాలు పెండ్లి కొడుక్కి వివాహ డేట్కి ఇవ్వాలి, ఆ వివాహ సమయానికి ఇవ్వాలి, లేకపోతే ఆయన నన్ను వివాహం ఆడడు, ఆయన నన్ను భారీగా స్వీకరించడు, ఆయన నన్ను పెండ్లి కుమార్తెగా చూడడని చెప్పి ఆ స్త్రీ దీపము వెలిగించి ఆ వెండి నాణెము కొరకు, ఒక్క వెండి నాణెము కొరకు చాలా ప్రయాసపడి వెతికింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది కట్టు కథ కాదు, ఇది ఉపమానం. వెనకాల ఉన్న పరమార్థం. రేపటి రోజున పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. మనమందరము కూడా పెండ్లి కుమార్తెలము గనుక మనందరము కూడా వధువుగా, కన్యకగా, పావురముగా, నిష్కలంకురాలుగా, ఒకే ఒక్క భార్యగా మనం ఆయన ఎదుటికి వెళ్ళాలి అంటే, ఆయనను వివాహం ఆడాలి అంటే మన దగ్గర ఎన్ని వెండి నాణ్యాలు ఉండాలమ్మా? గట్టిగా చెప్పాలి. 10 వెండి నాణ్యాలు లేకపోతే రేపటి రోజున దేవుని ఎదుట మనం నిలబడలేం, ఆయన భార్యగా మనము గుర్తించబడలేం. మనకి వివాహం, పెండ్లి కుమారుడు, గొర్రెపిల్ల వివాహోత్సవంలో మనకు స్థానం ఉండదు.
ప్రతి ఒక్కరి దగ్గర 10 వెండి నాణేలు ఉండవలసిందే. ప్రతి ఒక్కరి దగ్గర 10 వెండి నాణేలు కంపల్సరీగా ఉండాల్సిందే. లేకపోతే వివాహము జరిగిద్దా జరగదా? గట్టిగా చెప్పాలి. నిశ్చితార్థం అయిపోయింది, బానే ఉంది. రేపటి రోజున భర్త వరుడుగా దిగి రాబోతున్న శుభగడియ, ఆయన రాబోతున్న వేళా విశేషమేమో గాని అందరం కూడా పెండ్లి కొరకు వధువుగా సిద్ధపడాలి. ఎలాగంటే 10 వెండి నాణేలు పట్టుకొని సిద్ధపడాలి. ఆ 10 వెండి నాణేలు ఒకటి పోయినా సరే ఆ గొర్రె పిల్ల వివాహోత్సవములో నీ పిక్చర్, నీ ఫోటో కనపడదు, నువ్వే కనపడవు. దేవునికి స్తోత్రం. మరి చూసుకో. అందుకే ఆ రోజుల్లో ఆ యొక్క పెండ్లి కుమార్తె ఎక్కడ భర్త నన్ను వద్దంటాడో, ఎక్కడ పెళ్లి క్యాన్సల్ అయిపోద్దోనని తిండి తిప్పలు మానేసి, నిద్రాహారాలు మానేసి, రాత్రంతా దీపం వెలిగించి ఆ నాణెము కొరకు చాలా ప్రయాసపడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయం చెప్తాను, నాకు మీరు ఆన్సర్ ఇవ్వండి. అసలు ఎందుకు నాణ్యం మనం పోగొట్టుకుంటాం? దేవుడు మనకిచ్చినటువంటి కృప, లేదంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యం, లేదంటే దేవుని మనకిచ్చినటువంటి ఫలాలు, తలాంతులు అన్ని ఏమైనా కావచ్చు, ఎక్సెట్రా ఏదైనా కావచ్చు. దేవుడు మనకిచ్చింది మనం ఎందుకు పోగొట్టుకుంటాం మీకు తెలుసా అమ్మా? కాదు కాదు. ఎందుకు పోగొట్టుకుంటాం? ఆ స్త్రీ పోని మన సంగతి పక్కన పెట్టండి. ఆ స్త్రీ ఎందుకు పోగొట్టుకుంది ఆ ఒక్క ఎండి నాణ్యాన్ని? ఏంటో బతికిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓకే, అందరూ బతికే ఉన్నారు గనక నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఆ స్త్రీ ఆ ఒక్క నాణ్యం పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి? అమ్మ గట్టిగా చెప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమె చూసారా, వెండి నాణ్యం పోయిందని దీపం వెలిగించింది. అంటే దీపం వెలిగించిందంటే దీపం వెలిగించక ముందు ఏముంది వెనక? చీకటి. వినండి వినండి వినండి. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు నువ్వు కాలదన్నుకోవడానికి, పోగొట్టుకోవడానికి, అవి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? చీకటి సంచరించటము ద్వారా, చీకటి చొరబడిపోవటం ద్వారా, చీకటి నీ మీదకి రావటం ద్వారా కృపావరాలు, ఆత్మీయ వరాలు, ఆత్మీయ ఫలాలు, ఆశీర్వాదాలు కలిసిపోతున్నాయి, చీకట్లోకి వెళ్ళిపోయి. ఏ వ్యక్తిని చీకటి ఆవరిస్తుందో, ఏ వ్యక్తిని చీకటి కమ్ముకుంటుందో, ఏ కుటుంబంలోనికి చీకటి వస్తుందో, ఆ చీకటి వస్తున్న తోడనే దేవుడిచ్చిన ఆశీర్వాదాలను ఏమైపోతాయమ్మా? పోతాయి. ఆమె ఒకటే పోగొట్టుకుంది. మరి నీ దగ్గర అన్నీ ఉన్నాయో పోయినాయో తెలియదు. దేవునికి స్తోత్రం. ఆమె ఒకటే పోగొట్టుకుంది. 10 వెండి నాణేల్లో 1 వెండి నాణ్యమే పోయింది. మరి నీ దగ్గర ఆ 10 ఉన్నాయో లేవో? ఎవరి జీవితాల్లో చీకటి సంచరిస్తుందో, ఎవరి జీవితాల్లో చీకటి చొరబడిపోద్దో, ఎవరు చీకటిలో ఉంటారో, ఎవరు అంధకారంలో ఉంటారో, నేను చెప్తున్నాను వినండి. నీ నెత్తి మీదకి ఎంత అభిషేకం వచ్చినా, ఎంత ఆశీర్వాదం వచ్చినా, నేను చెప్తున్నాను అవన్నీ పోతాయి. ప్రియదేవజనం, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనము వెలుగు సంబంధులుగా మారిపోవాలి. వెలుగు సంబంధుల దగ్గర 10 వెండి నాణేలు ఉంటాయి. ఆమె చెప్పరే. మనం వెలుగుతూ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన దగ్గర ఉంటాయి. మనం వెలుగుతూ ఉన్నప్పుడు ఆయన మనకిచ్చిన ఆరోగ్యం మనతో ఉంటుంది. మనం వెలుగుతూ ఉన్నప్పుడు ఆయన మనకిచ్చిన ఆశీర్వాదం మనతో ఉంటుంది. మనం వెలుగుతూ ఉన్నప్పుడు ఆయన మనకిచ్చిన అభిషేకం మనతో ఉంటుంది. ఎప్పుడైతే చీకటి వచ్చిందా ఏమైపోతాయి మన దగ్గర ఉన్న నాణ్యాలు? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నీకు ఆత్రం పోతాయి. ఒక్కొక్కటి 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 పోతాయి. గనపడవిక. నువ్వు అనుకుంటావు, అరే రే రే ఏంటి ఆరోగ్యం ఉన్నట్టే ఉండి ఏంటి ఇప్పుడు అనారోగ్యం చొరబడిపోయిందంటే చీకటి సంచరించింది. చీకటి ఉన్న చోట వెండి నాణ్యాలు ఉండవు. చీకటి ఉన్న చోట ఆశీర్వాదం ఉండదు. చీకటి ఉన్న చోట అభిషేకం ఉండదు. చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. జ్ఞాపకం చేసుకో. నా దేవుడు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్న ప్రకారము మీరును, గట్టిగా చెప్పాలి, మీరును వెలుగై ఉన్నారు గనుక. ఎవరు వెలుగు సంబంధులు, ఎవరు వెలుగుతో సాంగత్యం చేస్తున్నారో, ఎవరు వెలుగులో బ్రతుకుతున్నారో, ఎవరు వెలుగు కింద నివాసం ఏర్పాటు చేసుకున్నారో, వాళ్ళ దగ్గర నా దేవుని ఆశీర్వాదములు కుండపోతముగా నిలిచి ఉంటాయి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఇంట్లో
ఏమై ఉండాలమ్మా? గట్టిగా చెప్పాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేవుని ఆశీర్వాదం నీతో ఉండాలంటే వెలుగు ఉండాలి. వెలుగు లేకపోతే ఏది మన దగ్గర ఉండదు. ఆ స్త్రీ చీకటిలో ఉంది కాబట్టి ఒక్క నాణెం పోయింది. నాకు తెలియక అడుగుతున్నాను, ఆ దీపం ఏదో ముందే వెలిగిస్తే 10 ఉండే అనుకుంటున్నా నేనైతే. మీరు అవునంటున్నారా కాదంటున్నారా? ఆ దీపం ముందే వెలిగిస్తే ఒకటి కూడా పోయేది, ప్రయాస పడక్కర్లేదు కదా. ముందే దీపం వెలిగించుకోవచ్చుగా, ముందే వెలుగుగా మార్చుకోవచ్చుగా కొంప. ఒక్క ముక్కలో చెప్తాను వినండి, మీకు 10 మాటలు చెప్పక్కర్లేదు. చీకటి ఉన్న చోట, చీకటి అనగా లైట్ ఆఫ్ చేస్తే చీకటి, లైట్ వేస్తే వెలుగా? అది కాదు. చీకటి అనగా పాపం, చీకటి అనగా భయంకరమైన దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావమే చీకటితో పోల్చబడింది. ఎక్కడ చీకటి ఉంటుంది, నేను చెప్తున్నాను వినండి, ఎక్కడ చీకటి సంచరిస్తుందో, ఎవరిలో చీకటి ఉంటుందో, ఎవరిలో పాపం ఉంటుందో, ఎవరిలో అపవిత్రత ఉంటుందో, ఎవరిలో వ్యతిరేకత ఉంటుందో, ఎవరిలో నిర్లక్ష్యం ఉంటుందో, ఎవరిలో భయంకరమైన దేవునికి విరుద్ధమైన పనులు ఎవరిలో ఉంటాయో వాళ్ళ దగ్గర నాణ్యాలు మీకు తెలియకుండానే పోతా ఉంటాయి. రేపటి రోజున వివాహోత్సవం జరిగినప్పుడు వివాహములో నీకు పాలు ఉండదు. నా ప్రభు అంటాడు, పెండ్లి కుమారుడు సిద్ధమయ్యాడు. ఆయన రేపటి రోజున రేపో మాపో మేఘారుడే మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు 10 వెండి నాణేలు వెయ్యని చెప్తాడు. ఫస్టే నిన్ను అడుగుతాడు, ఏం చెబుతావు? 10 లేవు కానయ్యా, మరి 2 అద్దెకి ఇచ్చాను కానీ 8 ఉన్నాయి అంటే చంప బగలగొట్టి పంపిస్తాడు నరకంలోకి. అర్థమవుతుందా? చీకటి, మనమందరం వెలుగుమయంగా మారిపోదుముగాక. మనం ఆ గొర్రెపిల్ల వివాహోత్సవములో మన ముందుముగాక. ఆయనతో పాటుగా వధువుగా మనము చేర్చబడుదుముగాక. హల్లెలూయా. వధువునై నేను నిన్ను చేరగా, యుగ యుగాలు నన్నేలు కొందువని, యుగ యుగాలు నన్నేలు కొందువని, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. చప్పట్లు. విశ్వమంత నీ నామమో గణనీయమో, విశ్వమంత నీ నామమో గణనీయమో. నీవు వరుడిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. నీవు వరుడిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేరగా, యుగ యుగాలు నన్నేలు కొందువలే. వధువునై నేను నిన్ను చేరగా, యుగ యుగాలు నన్నేలు కొందువలే. వధువునై నేను నిన్ను చేరగా, యుగ యుగాలు నన్నేలు కొందువలే. వధువునై నేను నిన్ను చేరగా. రెండు చేతులు గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్పండి. మనం వధువుగా ఆయనను చేరాలంటే, ఆయన మనల్ని యుగ యుగాలు ఏలాలంటే మన దగ్గర ఎన్ని వెండి నాణేలు ఉండాలమ్మా? ఒకటి తగ్గిపోతే దేవుడు నిన్ను పెళ్లి చేసుకుంటాడా? వివాహం ఆడతాడా? ఆ గొర్రెపిల్ల వివాహోత్సవంలో మనం నిలబడగలమా? ఒక్కటి పోయినా, ఒక్క వెండి నాణెం పోయినా ఆ స్త్రీ అందుకే చెమటలు గక్కిపోతున్నాయి. దీపం వెలిగించేసింది పాపం పిల్ల. ముందే దీపం వెలిగించుకుంటే, అందుకే చెప్తారు పెద్దల సామెత, చేతులు గాలినాక అందుకే వద్దనే. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు గాలక ముందే ఆకులు పట్టుకుంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. గనుక పోయిన తర్వాత దీపం వెలిగించుకొని ఏడ్చుకుంటా ఎతికే కన్నా
దేవుని కృప నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే మందిరంలో పడిపోయి గుండెలు బాదుకొని ఏడ్చి ఇటువంటి దొర్లే కన్నా ఇప్పుడే మనం వెలిగిపోదుముగాక, మనమందరం వెలుగు సంబంధులుగా మార్చబడుదుముగాక. నేను వెలుగు గనక మీరును వెలుగై ఉండండి అన్నాడు ప్రభు. అర్థమైందా? అంధకారములో నుంచి మీరు అందరి రాత్రి విడిపించబడాలి. ఒకే ఒక్క మాట చెప్తున్నానండి, చీకటి చొరబడిన తోడనే నాణేలు పోతున్నాయి. నీ నాణ్యములన్నీ నీ వద్ద భద్రంగా ఉండాలంటే ప్రభు నీకు ఇస్తున్న ఆశీర్వాదం, ప్రభు నీకు ఇస్తున్న ఆరోగ్యం, ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం, ప్రభు నీకు ఇస్తున్న ప్రవచనం, ప్రభు నీకు ఇస్తున్న మాట, ప్రభు నిన్ను దీవిస్తున్న దీవెన, ప్రభు నీకు ఇస్తున్న ఆశీర్వాదం, ఆ క్షేమము, ఆ సంతోషం, ఆ ఐశ్వర్యం, ఆ సమృద్ధి నీ వద్ద ఉండాలంటే మనం ఏమై ఉండాలమ్మా? వెలుగై ఉండాలి. ఆమేన్ చెప్పరే? వెలుగై ఉండాలి. ఆ వెలుగై ఉంటే 10 నాణేలు మన దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఎంతకీ ఆ ఒక్క నాణ్యం ఏంటో, ఆమె పోగొట్టుకున్న ఒక్క నాణ్యం గురించి రాత్రిని మాట్లాడతా. 9 నాణ్యాలు పక్కన పెట్టండి, ఆమె పోగొట్టుకున్న ఒక్క నాణ్యము ఏమై ఉండొచ్చు. ఈ రోజున ఒక్క నాణ్యము నేను చెప్తాను, ఒక 6 మాటలు చెప్తాను. ఆ నాణ్యం ఉందో లేదో నువ్వు చెక్ చేసుకో. ఏం చేసుకోవాలి? పూట మనం చెక్ చేసుకోవాలి, చెక్కింగ్ చేసుకోవాలి. ఆ నాణ్యం లేదనుకో, మా ప్రభు వచ్చేస్తున్నాడు కదమ్మా, రేపో మాపో వచ్చేస్తాడు, నువ్వు అనుకున్న డేట్ కాదు అక్కడ. ప్రభు వచ్చేసిన తర్వాత మనం సిద్ధపడిపోయి 10 నాణ్యాలు పట్టుకొని రెడీగా ఉండాలి. గట్టిగా చెప్పాలి. 10 నాణ్యాలు అట్టు పట్టుకొని రెడీగా ఉండాలి ప్రభు వచ్చే టయానికి. అప్పుడు మనం గొర్రెపిల్ల వివాహోత్సవంలో సంతోషంగా వివాహంలో పాలిభాగస్తులం అవ్వచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఆ ఒక్క నాణ్యం, ఆ స్త్రీ పోగొట్టుకున్న ఒక్క నాణ్యం ఏంటో చూపిస్తాను చూడండి. 6 విషయాలు చెప్తాను. 6 చెప్పినా ఒక్క నాణ్యంతోనే సమానము. ఈ 6 విషయాల్లో ఏది లేకపోయినా ఒక్క నాణ్యం నీ దగ్గర నుంచి పోయినట్టే. ఈ రోజున చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాటలు వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఆ నాణ్యం నీ దగ్గర ఉందా లేదా అనేది ఈ 6 మాటల్లో తేలిపోద్ది. చూద్దాం. కీర్తన 49వ కీర్తన 9వ చరణం చూడండి అమ్మా. 49వ కీర్తన 9వ చరణం. వారి ప్రాణ విమోచన, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, ధనము బహు గొప్పది. చాలు. ఇంగ్లీష్ భాషలో 8వ వచనం తల్లి. For the redemption of their soul, for the redemption of their soul is precious. precious. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట చూడండి. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక చెయ్యి మీ గుండెల మీద పెట్టుకోండి, కుడి చెయ్యి ఎడం చెయ్యి పైకెత్తి, నా విమోచన విలువైనది అని చెప్పండి గట్టిగా. మరొకసారి చెప్పండి, మరొకసారి చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎందుకు నా విమోచన విలువైందంటే యేసు ప్రభువారు అనండి ఒకసారి ఈ మాట. యేసు ప్రభువారు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి ఎవడు కొనలేని, ఎవడు వినలేని క్రయధనాన్ని, విలువైనటువంటి విమోచనను దేవుడు మనకు చేశాడు. హల్లెలూయా. ఊహించలేని విమోచన దేవుడు మన యొక్క ప్రాణమునకు చేసి ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఆయన ప్రాణాన్ని వదిలేశాడు నీ కొరకు, నా కొరకు. హల్లెలూయా. ఒక్కసారి నిర్గమాకాండ 30వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు తెలుగులో చదవండి, 13వ వచనం ఇంగ్లీష్ వర్షన్లో చదవండి. నిర్గమాకాండం 30వ అధ్యాయము 11 నుంచి 14. నీవు ఇశ్రాయేలులను లెక్కింపవలెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను, వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడును యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను, తన ప్రాణ ప్రతిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వానిని లెక్కించుచున్నప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. చాలు అమ్మ. ఇంగ్లీష్ భాషలో 13వ వచనం చదువుతాలి. చాలు.
this they shall give everyone that passeth among them, everyone that passed among them that are numbered half a shekel after a shekel of the century. half a shekel after the shekel of the century. A shekel is 20 gara, and half shekel shall be the offering of the Lord. And half shekel shall be the offering of the Lord. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఒక నోట్ ఇవ్వండి, నాకు ఒక నోట్ ఇవ్వండి. డబ్బు డబ్బు, పైసా పైసామే పరమాత్మ, దరిద్రం మళ్ళీ నీ దగ్గరికి రాదు. ఇది దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు ఇచ్చేస్తలే తల్లే, నీ సొమ్ము నాకెందుకు. వినండి వినండి, నా వైపు చూడండి అమ్మా. ఇక నవ్వింది చాలు, దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇది ఎంత అమ్మా? 100 కాదు, వాక్యంలో చదవలేదా? ఇంగ్లీష్ భాషలో చదివాం కదా, షెకేల్. ఇది ఎంత? 1 షెకేల్ అనండి. ఇది 1 షెకేల్. 1 షెకేల్ అయితే వినండి, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు అంటున్నాడు, మోషేతో చెప్తున్నాడు, ఇజ్రాయేలు ప్రజల్ని లెక్కించు. లెక్కింపబడుతున్న ప్రతి ఒక్కడు కూడా 1/2 షెకేలు చెల్లించాలి. ఎంత చెల్లించాలంటమ్మా? అక్కడ చూడండి, హాఫ్ షెకేల్ 1/2 షెకేలు చెల్లించాలి. లెక్కించబడుతున్న ప్రతి ఒక్కడు, లెక్కలోకి వస్తున్న ప్రతి ఒక్కడు, గుంపులో చేర్చబడుతున్న ప్రతి ఒక్కడు ఎంత చెల్లించాలంటమ్మా? 1/2 షెకేల్ అంటే 100లో 50 ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 100లో 50 ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్తున్న, మీరు చాలా జాగ్రత్తగా వినండి. 1 షెకేల్లో 50% మనం ఇవ్వాలి. ఇంకొక 50% ఎవరిచ్చేశారు? ఆల్రెడీ యేసు ప్రభువారు ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టేశాడు. 1/2 షెకేలు దేవుడు చెల్లించేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక 1/2 షెకేలు ఎవరు చెల్లించాలి? గట్టిగా చెప్పాలి. ఎవరు చెల్లించాలి? మనం చెల్లించాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఒక కుక్క ఒక డాగ్, నువ్వు పెంచుకున్న కుక్క బురదలో పడిపోయింది అనుకో, అట్లా చూస్తా వదిలేస్తావు దాన్ని? నీకు మంచి మనస్సు ఒకటి కలిగింది, ఇప్పుడు దాన్ని ఏ రీతైనా బయటికి తీసి దాన్ని కడగాలి, దాన్ని శుభ్రం చేయాలి. ఎవరికి వచ్చిన మనస్సు అది? ఎవరికి వచ్చిన ఆలోచన అది? ఎవరికి వచ్చిందమ్మా? నీకు వచ్చింది. నీ పెంపుడు కుక్కే, నువ్వు పెంచుకున్న, అల్లారి ముద్దుగా పెంచుకున్న, బురదలో పడిపోయింది. బాగా మొత్తం అంతా బురదే ఉంది. నీకు ఏ ఆలోచన వచ్చింది? దాన్ని తీసి డెటాలేసి బాగా రుద్దేసి, సోపులేసి బాగా రుద్దేసి దాన్ని మరలా మామూలు స్థితికి తేవాలన్న ఉద్దేశం నీకు వచ్చేసింది. ఎందుకంటే నువ్వు 1/2 షెకేలు చెల్లించేసావు, 50% నువ్వు చెల్లించేసావు. ఇంకో 50% దానికే ఉండాలి, దానికి ఒక సమర్పణ ఉండాలి. వీడికి సమర్పించుకోవాలి. ఇప్పుడు కడిగే ఓడికి సమర్పించుకోకపోతే అది మనం కడగగలమా? శుభ్రం చేయగలమా? బ్రష్ పెట్టగలమా? సబ్బు రుద్దగలమా? అది సహకరించకపోతే ఇప్పుడు నీకెంత మంచి ఆలోచన వచ్చినా అక్కడ కుదరని పని. వినండి చాలా జాగ్రత్తగా, యేసు ప్రభువారు తన వంతు తాను త్యాగం చేసేసాడు. ఈ రోజున నీ వంతు నీవు సమర్పణ చేయవలసిన వారమై మనమున్నాము. మనము సమర్పించుకోవాలి. చాలామంది అంటారు సమర్పణ అనేది ఒక సంఘానికో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు. సారీ, ఇదిగో, సమర్పణ అనేది ఒక వ్యక్తికో లేదంటే ఒక సంఘానికో ఒక వ్యక్తిగత జీవితానికో సంబంధించింది కాదు. సమర్పణ అనేది ఒక క్రైస్తవుడికి, ఒక దేవుని బిడ్డకి, దేవుని పిల్లలకి అవసరమైనది. అది దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు రక్తమును చిందిస్తున్నప్పుడు మనము కడుక్కోవలసిన బాధ్యత, ఆ రక్తము మన మీదకి మనము స్వీకరించుకోవలసిన బాధ్యత. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు, దేవుడు మన కొరకు రక్తం, అమూల్యమైన రక్తం నేను ఇస్తానమ్మా, నిన్ను హిస్సోపుతో నేను కడుగుతాను, రక్తముతో నీ పాపాలు నేను కడిగి వేస్తానన్నప్పుడు ఆ పాపములు కడిగించుకోవడానికి నీకు సమర్పణ రావాలి. యేసయ్యకి నువ్వు రెడ్డి హ్యాండెడ్గా లొంగిపోవాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నాడు, నిన్ను కడిగి నిన్ను నా బిడ్డగా నిన్ను చేర్చుకుంటాను, నిన్ను ఒక ప్రతిష్ఠితురాలుగా నేను చేర్చుకుంటాను, నిన్ను నా సముఖం వద్ద నిలబెట్టుకుంటాను అని ప్రభు చెప్పినప్పుడు, ఆయన అంత సమర్పణతో ఉన్నప్పుడు నీవు కూడా అదే సమర్పణతో 1/2 షెకేలును చెల్లించేసేయాలి. వెనక ముందు ఆలోచించకూడదు. అమ్మో ప్రభు పిలుస్తున్నాడా, నేను రావాలా, అమ్మో ప్రభు చెప్తున్నాడా, నేను చెయ్యాలా. ఆల్రెడీ ఆయన సమర్పించేశాడు. ఆల్రెడీ 1/2 షెకేలు అక్కడ చెల్లించబడింది. నిన్ను 1 షెకేలు చెల్లించమంటలేదు, నిన్ను ఒక 1/2 షెకేలు చెల్లించమంటున్నాడు. అంతే. నీ వంతు నువ్వు త్యాగం చేయి, నీ వంతు నువ్వు సమర్పించుకో. ఎవరికి? దేవునికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
సమర్పణ విషయానికి వస్తే దేవుని బిడ్డగా ప్రతి ఒక్కరు ముద్రించబడి సమర్పించేసుకోవాలి. లోకానికి నాకు ఏ సంబంధం లేదు, దేవునికి నాకు సంబంధమేనని సమర్పించేసుకోవాలి. చాలామంది నగలు సమర్పించుకుని ఆ దరిద్రం అంతా వద్దు. సమర్పణ అంటే ఒకటే, నువ్వు ప్రభు సొంతం అయిపోవాలి. నువ్వు ప్రభు దాసురాలుగా, ప్రభు దాసుడుగా, ప్రభు కూతురుగా, ప్రభు కుమారుడుగా, ప్రభు కొరకు రేపటి రోజున హతసాక్షిగా మారిపోయే రీతిగా మనము సమర్పణలోనికి వచ్చేయాలి. ఏది ఏమైనా, ఎవడేదనుకున్నా, ఎవడెన్ని మాట్లాడినా, ఎన్ని జరుగుతున్నా నీవు దేవుని కొరకు సమర్పించుకోవలసిన అవసరం, ఒక అరశకేలు చెల్లించవలసిన అవసరం ఎంతైనా సంఘానికి నీకు వ్యక్తిగతంగా ఉంది. ప్రియదవిచనమా, దేవుడు రక్తమును చిందించి కడుగుతానని మాట్లాడుతున్నప్పుడు కడిగించుకోవలసిన బాధ్యత ఎంతైనా వ్యక్తిగతంగా నీకుంది. దేవుడు తన ప్రాణాన్ని నీ కొరకే పెట్టింది కనుక ఆయన కొరకు నీవు నీ మనస్సును కేటాయించగలిగితే, నీ హృదయాన్ని, నీ ప్రాణాత్మ దేహాల్ని సమర్పించగలిగితే ఆ ఒక్క షెకేలు కంప్లీట్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క నాణ్యం విమోచన, నువ్వు విమోచింపబడాలి. యేసయ్య రక్తము చేత నువ్వు విమోచించబడాలి. యేసయ్య రక్తము చేత మనందరం విమోచించబడాలి. మన పాపములని విమోచించబడాలి. క్రయధనముగా యేసయ్య రక్తము చిందించాడు గనక నీవు విమోచించబడటానికి, పాపముల నుంచి విడిపించబడటానికి, దురాత్మల నుంచి విడిపించబడటానికి, భయంకరమైన లోకముల నుంచి వేరైపోవటానికి యేసయ్య ఒక అరశకేలు తన రక్తాన్ని చిందించాడు. నీవే సహకరించాలి. నీవు సహకరించావంటే ఒక నాణ్యం నీ దగ్గర ఉన్నట్లే, నీ దగ్గర ఆ నాణ్యం భద్రముగా ఉన్నట్లే. నువ్వు సహకరించట్లేదనుకో, గొర్రెంట బొచ్చు కత్తిరించినప్పుడు యజమానుని వద్ద ఎలా ఉంటుందంటమ్మా? తల దించుకొని మౌనంగా ఉంటుందంట. అదే నా దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. ఇంకేది వద్దు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు. నీ దగ్గర నుంచి ఆయన కోరుకుంటుంది ఏంటంటే మౌనము, సమర్పణ. అంతే. నువ్వేమీ మాట్లాడవద్దు. దేవునికి నీ ఎంతటిగా నీవు నీ ప్రాణాత్మ దేహాలతో ఆయనకు నువ్వు సమర్పించేసుకోవాలి. సజీవ యాగముగా నా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితి. అంతే అంతే. ఆయన ఏది చెప్తున్నాడో ఆ మాటకు ఎస్, అంతే. ఎస్ పలకటమే, ఓకే పలక, డన్ అంటమే. అంతే. దేవుడు పలుకుతున్న మాటకు నువ్వు డన్ అంటమే అక్కడ. అదే సమర్పణ. దేవునికి స్తోత్రం చెప్పండి. కుదరదు, వాళ్ళు వీళ్ళు, ఇది అది, అవన్నీ వద్దు. ప్రభు రాబోతున్నాడు కదా. చాలామందికి చెప్పండి, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎందుకంటే నేను చెప్పాను 2024లో దేవుడు ప్రవచనం చెప్పాడు. సంఘంలో ఎంతమంది గుర్తుందో, ఈ సంవత్సరం 25వ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు బహుబలంగా, ఏమండి 25వ సంవత్సరం అంతా హ్యాపీగా బ్రతుకుదామని అనుకుంటున్నా. ఓకే, మంచిదే, బ్రతుకు. దేవుడు కృపనిస్తాడు, శక్తినిస్తాడు, కాదనట్లేదు. కానీ ఈ భూమి మీద భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు చొరబడతాయి అని దేవుడు 2024లో మాట్లాడాడు. ఆల్రెడీ అమెరికాలో ఒక ప్రాంతమే తగలబడిపోయింది. చూసారు ఎవరైనా న్యూస్లో? మొదలైపోయినాయి. జనవరిలోనే మొదలైపోయినాయి. ఇంకా ఎన్ని చూడాలో, ఇంకా ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు తాండవిస్తాయో భూమి మీద తెలియదు గనక నేను చెప్తున్నాను. కుదరదు, నా వల్ల కాదు, అబ్బో అది మేము చేయలేమండి, ఆ మాటకి మేము హ్యాట్సప్ చేయలేమండి, తల దించలేమండి, గొర్రెలాగా మౌనంగా ఉండలేమండి. కుదరదండి, కుదరదు. అలాగంటే కుదరదు. ప్రభు రాబోతున్నాడు కదా. 25వ సంవత్సరంలో భూమి మీదకు వస్తున్న ప్రకృతి వైపరీత్యాలు, ఈ భూకంపాలు, ఈ ప్రకంపనాలు, ఈ అగ్ని చెలరేగిపోవటం, అగ్ని భయంకరమైన అగ్ని ప్రళయాలు చూసైనా సరే లోకానికి దూరంగా బ్రతికిన దేవునికి దగ్గరైపోదువుగాక. అరశకేలు నీ అంతటిగా నీవు చెల్లించు. అప్పుడు ఒక్క షెకేలు పూర్తయిపోద్ది, ఒక్క నాణ్యం పూర్తయిపోద్ది. నా దేవుడు 50% చేశాడు, నువ్వు 50% చేయాలి. ఆయన రక్తము కాచాడు, ఆయన రక్తముతో నీ పాపములను కడుక్కునే బాధ్యత నీదే. యేసు రక్తము నీ మీదకు దిగి వస్తూ ఉండగా నువ్వు తలదించి నీ పాపములన్నీ కడుక్కునేలాగా నువ్వు చేసుకోవాలి. యేసయ్యకి నువ్వు మౌనంగా సమర్పించేసుకోవాలి. ఆయన పాదాల దగ్గర పడిపోవాలి. ఆయన పాద పూజ చేయాలి. మౌనిగా నిలబడిపోవాలంతే. ఎక్కువ తక్కువ మాట్లాడావంటే ఒక నాణ్యం నీ దగ్గర లేదు అని లెక్క.
వాక్యానికి వీపు చూపించావా, నీ దగ్గర నాణ్యం లేదని లెక్క. వాక్యానికి విరుద్ధంగా పోటీ చేసి వెళ్ళిపోతున్నావా, వాక్యం నీకు తెలిసిన దేవుడు నీకు చెప్పిన కొమ్ములేసుకొని గంగిరెద్దులు మాదిరి మాట వినకుండా, దేవుడు మాట్లాడిన మాట వినకుండా నీకు ఇష్టానురాజ్యం చేస్తున్నావా, నీ దగ్గర నాణ్యం లేదు అని లెక్క. 9 నాణ్యాలే ఉన్నాయి, ఒక నాణ్యం పోయింది అని లెక్క. వాక్యానికి తలదించకపోయినా, దైవజనుడు మాటకి వమ్ము చూపించిన, వాక్యానికి వీపు చూపించిన, దేవుని మాటకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసిన, నేను చెప్తున్నాను, నీ దగ్గర నాణ్యం ఉందా పోయిందా? పోయింది. నేను అదే చెప్తాను, వాక్యానికి మనం సమర్పించుకోవాలి. దైవజనుడు నోటు నుంచి వస్తున్న మాటకి సమర్పించుకోవాలి. దేవుని మాటకి మనము సమర్పించుకోవాలి. అలాగు గనక నీవు 1/2 షెకేలు చెల్లించవలసిన వారై ఉన్నాము గనక, అలాగు గనక నువ్వు చెల్లిస్తే ఆ ఒక్క నాణ్యము దేవుని త్యాగము, నీ సమర్పణ 2 కలిస్తే ఒక్క నాణ్యం. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. 1/2 షెకేలు ఏంటిది? దేవుని త్యాగం. ఇంకొక 1/2 షెకేలు ఏంటిది? నా నువ్వు నా అనవా? ఒక 1/2 షెకేలు ఏంటిది? ఇంకొక 1/2 షెకేలు ఏంటిది? ఈ 2 కలిస్తే ఏంటిది? ఒక నాణ్యం. దేవునికి 1 షెకేల్, ఒక నాణ్యం. ఈ నాణ్యం గనక నీ దగ్గర ఉంటే 10 నాణ్యాలు అవుతాయి. పెండ్లి కుమారుడు వివాహోత్సవములో మనము దర్జాగా ఆయన ప్రక్కన నిలబడగలం. దేవునికి మహిమ కలుగనగా. హల్లెలూయా. మొదటి నాణ్యం ఏంటిదమ్మా? మొదటి నాణ్యం ఏంటిదమ్మా? విమోచన. అనండి గట్టిగా. మనం విమోచించబడాలి, అంతే. లోకము నుంచి విమోచించబడాలి, పాపము నుంచి విమోచించబడాలి, ఆచారాల నుంచి విమోచించబడాలి, సాంప్రదాయాల నుంచి విమోచించబడాలి, ఆలోచనల నుంచి విమోచించబడాలి. ఏదైనా దేవునికి నచ్చని విషయాల నుంచి మనం ఏమైపోవాలమ్మా? విమోచించబడటమే మొదటి నాణ్యము. హల్లెలూయా. అదే 10వ నాణ్యం. అది నీ దగ్గర ఉంటే పెండ్లి కుమారుడు వివాహం చేసుకుంటాడు రేపటి రోజున. అది లేకపోతే వివాహం జరగదు, రద్దయిపోద్ది, నరకంలోకి పోతాం. ఇంకో విషయం చెప్తా చూడండి. ఆ నాణ్యం ఏంటిది అనేది 2వ విషయం చెప్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం చదువుగా విందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఒక్క కాసుకు అమ్మబడును కదా. చాలు. Are not 2 sparrows sold for a farthing? Are not 2 sparrows sold for a one farthing? దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరూ ఇప్పుడు నా వైపు చూడండి. 2 పిచ్చుకలు ఎంతకు అమ్మబడుతున్నాయి? గట్టిగా చెప్పాలి. ఒక్క కాసు ఇస్తే ఎన్ని పిచ్చుకలు ఇస్తున్నాడు వాడు? ఎన్ని పిచ్చుకలు ఇస్తున్నాడు? ఒక్క కాసుకి ఎన్ని పిచ్చుకలు? 2 పిచ్చుకలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 2 పిచ్చుకలు ఒక్క కాసుకు వస్తున్నాయి. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మన సబ్జెక్ట్ ఈ రోజంతా ఒక్క నాణ్యం. ఎవరు ఆమెన్ చెప్పాలనిపించట్లా. మన సబ్జెక్ట్ అంతా ఎన్ని నాణ్యాలు? పోగొట్టుకున్న నాణ్యం. ఆ స్త్రీ ఏది పోగొట్టుకుందో మాట్లాడుతున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి. మన టార్గెట్ అంతా ఒక్క నాణ్యం. ఆ నాణ్యం గురించి మాట్లాడుకుంటున్నాం, పోగొట్టుకున్న నాణ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ పోయిన నాణ్యం ఈ రోజున వెతికి సంపాదించుకుందవగాక. ఈ ఒక్క కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడుతున్నాయి అంటే ఒక్క పైసకు ఎన్ని పిచ్చుకలమ్మా? 1 రూపాయి ఇస్తే ఎన్ని పిచ్చుకలు వస్తున్నాయి? 2 పిచ్చుకలు. అసలు ఈ 2 పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబట్టం ఏంటో చూద్దాం. మీకు వాక్యంలోకి వెళ్తే మీకు బాగా అర్థమవుతుంది. లేవియాకాండం 14వ అధ్యాయము 4వ వచనం చదువుగా విందాం. లేవియాకాండము 14వ అధ్యాయము 4వ వచనం చదువుగా విందాం. యాజకుడు పవిత్రత పొందగోరువారి కొరకు. అందరూ తీలేదు. దేవునికి స్తోత్రం. లేవియాకాండం 14వ అధ్యాయము 4వ వచనం. యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను దేవదారు కర్రను రత్నవర్ణము గల హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. చాలు. ఇంగ్లీష్ వర్షన్ చదవండి. Then shall the priest command to take for him. Then shall the priest command to take for him. That is to be cleansed 2 birds. That is to be cleansed 2 birds. Alive and clean. Alive and clean. చాలు. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఒక్క కాసుకి ఎన్ని పిచ్చుకలమ్మా? ఇక్కడ ఒక యాజకుడు, ఒక వ్యక్తి పవిత్రపరచబడాలంటే ఎన్ని పిచ్చుకలు తెమ్మంటున్నాడు? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు నేను పాపిని, ఓకేనా? నేను పాపిని, దైవజనుడి దగ్గరికి వెళ్ళాను. దైవజనుడి దగ్గరికి వెళుతూ నేను పాపిని గనక 2 పిచ్చుకలు తీసుకువెళ్ళాలి. ఎందుకంటారేమో, కింద వచ్చినాలు గనక మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే, ఇక్కడ కాదు, మీరు ఇంటికి పోయి చదువుకుంటే ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ఒక పిచ్చుకుని చంపేస్తాడు. కింద వచ్చినాల్లో ఉంటది. ఒక పిచ్చుకునేమో చంపేస్తాడు, ఒక పిచ్చుకొని బ్రతకనిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటేమో మరణం అవుతుంది, ఒకటేమో బ్రతుకుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మరణము పునరుద్ధానము ఒక్క కాసు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క నాణ్యం అనగా మరణ పునరుద్ధానములను మనం కాపాడుకోవాలి. ఒక్క వ్యక్తిలో మరణం ఉండాలి, ఒక వ్యక్తిలో, గట్టిగా చెప్పాలి, ఒక వ్యక్తిలో మరణం ఉండాలి, ఒక వ్యక్తిలో పునరుద్ధానం ఉండాలి. అనగా ఒక వ్యక్తిలో లోకానుసారంగా చనిపోవాలి, ప్రభులో బ్రతకాలి. ఇప్పుడు మనలో కనపడాల్సింది మరణ పునరుద్ధానములు. అంటే ఇప్పుడు నాలో మరణం కనపడాలి. ఏ విషయంలో? లోకం విషయంలో నేను చచ్చిపోయాను, బ్రతకాలి. ఇప్పుడు నేను బ్రతికి చూపించాలి. ఏ విషయంలో? ప్రభులో బ్రతకాలి, లోకంలో చనిపోవాలి. అంటే నాలో మరణ పునరుద్ధానాలు కనబడితే నా దగ్గర ఆ పోగొట్టుకున్న నాణ్యం ఉన్నది. నువ్వేం చేస్తావు తెలుసా? ప్రభులో చచ్చి లోకంలో బతుకుతావు. నీ దగ్గర ఉన్న మరణ పునరుద్ధానాలు అట్ట కుదిరితే అట్ట కుదరదు, అది ఒక నాణ్యం కాదు. అది ప్రభులో చనిపోవటం, లోకంలో బ్రతకటం కాదు. ఒక వ్యక్తిలో చనిపోయే అనుభవం ఉండాలి, ఒక వ్యక్తిలో బ్రతికే అనుభవం ఉండాలి. అంటే లోకములో ప్రతిరోజు చనిపోవాలి, ప్రభులో ప్రతిరోజు బ్రతకాలి. అపోస్తలుడైన పౌలయ్య గుర్తుకు రావాలి ఈ మాట చెప్తే. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. జీవిస్తుంది నేను కాదు, జీవిస్తుంది నా ప్రభువు. అంటే అపోస్తలుడైన పౌలయ్య ప్రభులో ఎలా ఉన్నాడమ్మ? రోజు సజీవంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే. పాట వచ్చా మీకు? ఈ పాట మొత్తం పాడండి అందరూ. బెబ్బే నేను నాకులాగా సొత్తే కానీ పాడరు. తీసారా? ఏంటో అడావాడి. ఆ నాణ్యం ఇప్పుడే జారిపోతున్నట్టుంది ముందులో కూర్చున్న స్త్రీల దగ్గర. అదేనా? వద్దులే, ప్రభు రాకడ కూడా వచ్చేస్తుంది, ఆపేసి. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవాళ ఎప్సిబా మిస్ అయిపోయింది, లేకపోతే వెంటనే వచ్చేదేసేది పైకి ఫోన్. మనం ప్రభులో ఎలా ఉండాలమో? ప్రభులో చనిపోవాలి, ప్రభులో చనిపోవాలి, లోకంలో బతకాలి. ఏంటో నేను చెప్తుంది కరెక్ట్, మీరు చెప్తుంది కరెక్ట్, నాకు అర్థం కావట్లా. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కదట్లా మెదట్లా, అందరూ కళానికేతని ఎదురుగా ఉన్న బొమ్మలే. దేవునికి స్తోత్రం. ప్రభులో చావాలి. ఏంటో? లోకంలో బ్రతకాలి. ఇప్పుడు మీరు చెప్పండి మొత్తం. తమిళ్ మాట్లాడే వాళ్ళు తెలుగులో చెప్పండి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. అంటే సంఘానికి అసమాధానం ఎంతగా ఉందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒకే గొంతుతో మాట్లాడితే అందరూ సమాధానంగా ఉన్నట్లు, మీరు సమాధానంగా లేరు. ఎంత వాక్యం చెప్పినా మీరు దెయ్యాలు పోవు. ఇప్పుడు చెప్పండి. ప్రభువులో బ్రతకాలి. అక్కడ ఆగండి, ఎవడది అనట్లేదు. ఇంటికి వెళ్ళిపోవాలా? టైం ఎంత అయిందో చెప్తాను ఉండండి. 8:30 అయింది. ఏమి వెళ్ళక్కర్లేదు. ప్రభులో బ్రతకాలి, లోకంలో చావాలి. చెప్పండి. ఈ అనుభవం నీలో ఉంటే నీ దగ్గర నాని ఉన్నట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఒక వ్యక్తిలో, ఒక క్రైస్తవుడిలో, ఒక ఆత్మీయుడిలో మరణ పునరుద్ధానాలు ఉండాలి. అర్థమైందా? 2 చోట్ల బతుకుతానండి కుదరదండోయ్. ఒక పిచ్చుకు సావాలి, ఒక పిచ్చుకు బతకాలి. చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం.
ఒక పిచ్చుకు సావాలి, ఒక పిచ్చుకు బతకాలి అంటే ప్రభులోనే బ్రతకాలి, ఆయనలోనే ఆనందించాలి, ఆయనలోనే సంతోషించాలి, ఆయనలోనే పరవశించాలి. లోకంలో చచ్చిపోయినోడు లోకానికి ఏ విధంగా చెల్లించడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, ఆ నాణ్యము ఏదనగా మరణ పునరుద్ధానాలు గనక మనం కలిగి ఉంటే ఆ నాణ్యం మన దగ్గర చెప్పాలి గట్టిగా ఉన్నట్లే. ఇప్పుడు మూడవ విషయం దగ్గరికి వెళ్ళిపోదాం. లూకా శుభవార్త 10వ అధ్యాయము 35వ వచనం చదువుగా విందాం. లూకా శుభవార్త 10వ అధ్యాయము 35వ వచనం. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూట కూళ్ళవానికి ఇచ్చి చాలు. ఇంగ్లీష్ లో చదువమ్మా. హలో, ఉందా ఈ అమ్మాయి లేదా? And on the morrow, when he departed, he took out 2 pence. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూళ్ళవానికి ఇచ్చిన. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఒక మంచి సమరయుడు మార్గ మధ్యములో పడి ఉన్న గాయాలతో పుండ్లతో చావు బ్రతుకులో ఉన్నవాడిని బాగు చేసి ఒక పూట కూళ్ళవాని దగ్గర పెట్టి 2 దేనారములు వాడికి ఇచ్చి, అయ్యా వీడికి అన్నం పెట్టండి, వీడికి ఆహారం పెట్టండి, మంచి వస్త్రాలు కొనండి, వీడిని చక్కగా చూసుకోనండి, నేను మరలా నేను వస్తాను, ఏమన్నా కత్తిమా డబ్బులు మీ ఏమన్నా పడితే నేను ఇచ్చేస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని దేనారములు అంటమ్మా? 2 దేనారములు గనక మన సబ్జెక్ట్ ఈ రోజున ఒక్క నాణ్యము గనక ఇక్కడ 2 దేనారములు ఉన్నాయి గనక 1+1 అని మాట్లాడదాం. దేవునికి స్తోత్రం. A+1 అమ్మా, గట్టిగా అనండి. మళ్ళొకసారి చెప్పండి, 1+1. ఒక్కసారి చెప్తే ముందుకు వెళ్ళిపోతా. అంటే చూడు, 2 దేనారములు ఇచ్చి ఆహారం పెట్టాలన్నా 2 దేనారములోనే, వస్త్రాలు కొనాలన్నా 2 దేనారములోనే, అన్ని విధాలుగా ప్రభు వచ్చే వరకు అతడు ఆ పూట కూళ్ళవాడు ఆ 2 దేనారములకు వాడి ఆలనా పాలన చూసుకోమని ప్రభు వాడిని అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున 1+1 ఆఫర్స్ చాలా మనం చూస్తూ ఉంటాం. బోల్డ్ అని ఆఫర్స్ పెడతా ఉంటాడు. ఆఫర్స్ పెడితే పొలోలు మనం వెళ్ళిపోయి బట్టలు కొనేస్తావు కదమ్మా. అందుకే ఈ పూట వాక్యాన్ని కొనుక్కో, బట్టలు కొనేసి ఏ ప్లస్లు పెడితే ఆ ప్లస్ల దగ్గర 50% దగ్గర మనోళ్ళే ఉంటారు, 30% దగ్గర మనోళ్ళే ఉంటారు. పండగ ఆఫర్లు అంటే మనోళ్ళు కనపడిన షాప్ ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పిన వాళ్ళు అందరూ కనపడతారా? దేవునికి స్తోత్రం. అయితే ఈ పూట 1+1 ఏంటంటే, ఒకటి కొంటే చెప్పాలి గట్టిగా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఈ 1+1 దేని గురించి ప్రభు మాట్లాడుతున్నారు వాక్యంలోకి వెళ్ళి చూద్దాము. 85వ కీర్తన 10వ చరణం. 85వ కీర్తన 10వ చరణం. కృపాసత్యములు కలుసుకొనినవి నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. Mercy and truth are met together. Righteousness and peace have kissed each other. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. కృపాసత్యములు ఏమైనాయి అంటమ్మా? నా వైపు చూడాలి. కృపాసత్యములు, ఆ సైకిల్ చూసి చెప్పాలి. కృపాసత్యములు ఏమైనాయి అంట? నీతి సమాధానం ఏమైనాయి అంట? గట్టిగా చెప్పాలి. ఏంటో కొంతమంది నా సైగలు చూసి కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎంత దీన స్థితిలో, దరిద్రపు స్థితిలో, ఒక నీచ నికృష్టమైన దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. నేను తిడితే మీకు అన్నం కూడా తినబుద్ధి కాదు. అట్టా తిడతాను నేను. అర్థమైందా? ఇంకా తిడతాను కానీ దేవునికి స్తోత్రం. కొత్త వాళ్ళు ఉన్నారు. చెప్పండి. కృపాసత్యములు ఏమైనాయి అమ్మా? గట్టిగా చెప్పాలి. నీతి సమాధానాలు ఏమైనాయి? ఇది చూసి చెప్పండి, ఏమైనాయి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి కొంటే సత్యం నీ దగ్గర ఉంటే కృప ఫ్రీ. గట్టిగా ఆమేన్ చెప్పరు. కృపా సత్యములు కలుసుకున్నాయి. నువ్వు సత్యం నీ దగ్గర ఉంటే, నిజాయితీ నీ దగ్గర ఉంటే, గట్స్ నీ దగ్గర ఉంటే, నిజాయితీ మాట్లాడే తరం దగ్గర దమ్ము దగ్గర ఉంటే కృప దేవుడు విస్తారంగా ఇచ్చేస్తాడంట. కృప కొరకు నువ్వు ఏమి వెంపర్లాడక్కర్లా. నీతిగా నిజాయితీగా ఉంటే కృప వచ్చేద్ది. 1+1 ఒకటి నీ దగ్గర ఉంటే ఇంకోటి
కృప ఇచ్చేస్తాడు. అంటే ఏది మన దగ్గర ఉండాలి? సత్యం ఉండాలి. నిజాయితీగా బతకాలి భూమి మీద. దొంగ నటనలకు బతకూడదు, నటన వేషాలు వేయకూడదు, వేషధారణకు బతకూడదు. నిజాయితీగా దమ్ముగా బతకాలి, ధైర్యంగా బతకాలి, ఎవరికి భయపడకూడదు. ఎందుకంటే నిజాయితీగా బతికినోడు ఎవరికి భయపడని చెప్తాను. నిజాయితీగా బ్రతికినోడు కంట నా దేవుడు కృప సమృద్ధిగా ఇస్తాడంట. హల్లెలూయా. ఇంకోటి చూడండి, ఇంకోటి నీతిగా బ్రతుకుతే ఏమొస్తుందంట? సమాధానం అంట. ఈరోజు మీ కొంపల్లో గొడవలు అవ్వటానికి నీకు దగ్గర నీతి లేదు. నన్ను తిట్టుకున్నా దేవునికి స్తోత్రం. మీకు పడకపోవడానికి గల కారణం ఏంటంటే నీతి ఏది? నీతిగా బతుకు అన్ని విషయాల్లో. అమ్మా, ప్రతి చిన్న విషయంలో కూడా నీతిగా సత్యంగా బ్రతకవలసిన వారమై మనం ఉన్నాము. నువ్వు సత్యంగా ఉన్నావనుకో, సత్యం వైపు ఉన్నావనుకో, నిజాయితీ వైపు ఉన్నావనుకో, గట్స్గా ఉన్నావనుకో, ధైర్యంగా ఉన్నావనుకో, ఏమిస్తాడు దేవుడు? కృపనిచ్చేస్తాడు. నువ్వు నీతిగా బతికావనుకో, నీతిమంతుల్ని మన బైబిల్లో ఉన్న పితరులు నీతిగా బతికారు. అలా నీతిగా నువ్వు బతికావనుకో, ఎక్కడైనా ఇంటైనా బయటైనా నీతిగా ఉన్నావనుకో, నిజాయితీగా ఉన్నావనుకో, ఏమిస్తాడంట? సమాధానం వాళ్ళ ఇంట్లోనే ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1+1 ఆఫర్ లాగా సత్యం కలుగుండు దేవుడు కృపనివ్వబోతున్నాడు, నీతి కలుగుండు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. అంటే ఆ నాణ్యం ఏంటంటమ్మా? కృపా సత్యములు, నీతి సమాధానాలు. ఈ రెండు కలుసుకున్నట్లుగా నువ్వు సత్యముతోనూ నీతితో బ్రతుకు. కృప సమాధానం ఈ రాత్రి నా దేవునికి ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఎన్నో విషయం? 4వ విషయం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం చదువుగా విందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశేకేలు అసలు చెల్లింపడా అని అడుగగా చెల్లిస్తాడు అనను. చాలు. ఇంగ్లీష్ వర్షన్ చదవండి. And when they were come to Capernaum, they that received tribute money came to Peter and said, doth not your master pay tribute? చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. అసలు అక్కడ ఏంటంటే పన్ను వసూలు చేసే వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు పేతురు దగ్గరకు వచ్చి, పేటర్, మీ ప్రభు పన్ను చెల్లించడం, అరశేకేలు చెల్లించడం ప్రభుత్వానికంటే ఎందుకు చెల్లించడం స్వామి? చెల్లిస్తాడు అని అక్కడ మాట్లాడుతున్నాడు. పీటర్ గారు యేసు ప్రభు దగ్గరికి రాకమునిపే గుమ్మములో ఉన్నప్పుడే, పీటర్ నువ్వు సముద్రానికి పోయి చేప నోరు తెరిస్తే ఒక చేపను పట్టుకో, ఆ చేప నోరు తెరువు, దాంట్లో ఎన్ని షెకేళ్ళు ఉంటాయి? 1 షెకేల్ నీకు దొరికిద్ది. ఆ 1 షెకేల్లో అరశేకేలు నా వంతు కట్టు, ఇంకొక అరశేకేలు నీ వంతు పన్ను చెల్లించు. యేసు ప్రభు వారు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేవాడు, పన్ను చెల్లించేవాడు. అందుకే చాలామంది ఇంటి పన్ను, నీటి పన్ను అన్ని కడతా ఉన్నారు. కట్టాలి. బైబిల్లో ఉన్నటువంటి ధర్మం. ఆ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు నేర్పించాడు. అక్కడ బాధ్యత నేర్పిస్తూనే ఆయన చెప్తున్న మాట, సముద్రానికి వెళ్ళు, సముద్రంలో ఒక చేపను గేలమై ఆ చేప నోరు తెరువు, దాంట్లో 1 షెకేల్. ఇదంతా జరిగే పనేనా? చేప నోట్లో షెకేలు ఉంటావేంటండి? ఎంత విడ్డూరం అండి అది. అది ఈ రోజుల్లో ఎవడైనా నమ్ముతాడా? మరి దేనికి సాదృశ్యంగా ఉంది? విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. అక్కడ ఆయన చెప్పిన మాట నమ్మాలి. అక్కడ అంతే. జరిగిద్దా? అవుతాదా? ఎప్పుడు అవుతుంది? ఎన్ని రోజులకు అవుతుంది అంటే పోతావు. దేవునికి స్తోత్రం. అవ్వకుండానే పోతావు. మళ్ళీ నా మీద పడి ఏడుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒక ఆమంట అసలు నిజంగా మరి చెప్పకూడదు అనుకుంటున్నాను, కానీ చెప్పాల్సి వస్తుంది. వాక్యం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి. జయరాజు గారు ఎప్పుడు సమయానుకూలంగా సందర్భానుస్పదంగా మాట్లాడతాడు కాబట్టి సందర్భం వస్తే గబుక్కుని మాట్లాడేస్తే ఎవడేది అనుకున్నా పర్లేదు. దేవుని స్తోత్రం. సందర్భం రాకపోతేనే బతుకుతారు. సందర్భం వస్తే యేసు రక్తమే జయమి పరువులని తీసి పెడతాను. ఇప్పుడు ఒక ఆమె పరువు తీద్దాం. అయితే ఒక ఆవిడ మన పరిచర్య పిల్లలకు ఒక ఆమె ఫోన్ చేసి అంట, అయ్యగారు ప్రవచనం చెప్పారు, జరగలేదు, ఆయనకు ఫోన్ కలుపు అంటున్నాడు. నేను పూజారిని, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చిందామా,
పూజ చేశాను, అక్కడ పని అవ్వలేదు, నాకు ఫోన్ చేసి అడుగుతున్నట్టు ఉంది అవ్వారు. డిసెంబర్ కల్లా అయిపోద్ది అన్నాడు అయ్యగారు. ఒకటి జరిగింది, ఇంకోటి అసలు ఆ ప్రవచనం మీద నాకే గుర్తులేదు. మరి నీకన్నా గుర్తుందంట, నాకు గుర్తులేదు అంటుందంట, కానీ జరగట్లేదు అంటుందంట. ఎప్సిబో చెబుతుంది నాకు అని. ఇది వచ్చేసిన సమస్య. ప్రవచనం చెప్పాము, అది జరిగేటట్లు చేసుకునేది ఎవరి వంతు? మీది. మీ విశ్వాసం లోపించింది, అది పక్కన పెట్టేసి మా మీద పడి ఏడటం కాదు అక్కడ. హలో, ప్రవచనం జరగలేదు కనుక అయ్యగారు దొంగ పాటరు. నువ్వు దొంగదానివి కాదు, నువ్వు మంచిదానివి, కింగు నువ్వు. అయ్యగారే దొంగడు. ఎట్టి తీసుకొచ్చిన దొంగల కన్నా దొంగ అయ్యగారు. తప్పంతా అయ్యగారి మీద వేసేస్తారు, నేరం అంతా అయ్యగారి మీద వేసేస్తారు. నువ్వేమో పొద్దున్నకి వెళ్ళి సాయంత్రం పని చేసుకుని బాగా తిని నిద్రపోయి విశ్వాసం లేకుండా, విశ్వాసం కోల్పోయి, అసలు ప్రవచనమే మర్చిపోయి, దాని గురించి ప్రార్థన చేయటమే మర్చిపోయి మా మీద పడి ఎడుతూ ఉంటారు డేట్ దాటిపోయినాక. ఒక ఆమట్ట పడి ఎడుతుందంట అమ్మగారు. యూట్యూబ్లో కనుక నువ్వు వాక్యం చూస్తే నీకు ఇప్పుడే మారు మనసు వచ్చి నువ్వు విజయవాడ వచ్చి ప్రభు ప్రార్థన చేసుకుని ప్రభుకు సమర్పించుకోవాలి. నువ్వు నిలువెత్తు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నా సరే దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారు దేవుని ఆత్మతో, అయ్యగారు ఆత్మతో ప్రవచనం బలిగితే నీకు ఒక ప్రవచనం వచ్చిందంటే ప్రవచనం నెరవేర్చుకునే బాధ్యత, విశ్వాసం నీకు ఉండాలి. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు సముద్రానికి పో, చేపను పట్టు, చేప నోరు తెరువు, ఒక షెకేలు దొరికిద్దంటే అది జరగని పని. అసలు అది మూర్ఖత్వం అనుకోవాలి. పేతురు దేవునికి స్తోత్రం అని చెప్పి భయంకరమైన విశ్వాసముతో దేవుడికి ఎదురు చెప్పలా. సముద్రానికి వెళ్ళాడు, చేపను పట్టుకున్నాడు, నోరు తెరిచాడు, షెకేలు దొరికింది ఆయనకి. ఆయన కర్ర షెకేలు, ఈయన కర్ర షెకేలు కట్టేశాడు. స్తోత్రం చెప్పరే. నీ విశ్వాసమే ప్రవచనం నెరవేర్పులోనికి వస్తుంది. నీ విశ్వాసమే వాగ్దానం నెరవేర్పులోనికి వస్తుంది. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఒక నాణ్యం దేంతో పోల్చాడు చెప్పన దేవుడు? విశ్వాసం. అనం ఒకసారి. నువ్వు ఎలా నమ్మాలంటే పిచ్చి పట్టిపోయిన దానిలాగా నమ్మేయాలి. దేవుడు చెప్పిన మాట ఎస్, దేవుడు కార్యం చేసేస్తాడంతే. దేవునికి స్తోత్రం కలుగ. అది లోకానికి వింత అవ్వచ్చు, లోకానికి వ్యతిరేకం అవ్వచ్చు, లోకానికి ఎర్రితనం అవ్వచ్చు, లోకానికి పిచ్చితనం అవ్వచ్చు. ఖచ్చితంగా నా దేవుడు చెప్పిన పని నువ్వు చేయగలిగితే, విశ్వాసమైన మాట మీద ఉంచగలిగితే, ఖచ్చితంగా నీ పట్ల నా దేవుడు మేలు చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి? భయంకరమైన విశ్వాసం కలిగి ఉండాలని చెప్పండి. భయంకరమైన విశ్వాసం. పేతురు కలిగి ఉన్న విశ్వాసం కలిగి ఉండాలి మనం. యేసు ప్రభు సముద్రానికి వెళ్ళమంటే సముద్రానికి వెళ్ళాలి, చేపను పట్టమంటే చేపను పట్టాలి, నోరు తెరమంటే నోరు తెరవాలి, షెకేలు ఉంటుందంటే నమ్మాలి, వెళ్ళిపోయి షెకేల్ని పట్టుకొని రావాలి. నీ నమ్మకమే నిన్ను గెలిపించబోతుంది. నీ విశ్వాసమే నడిపించబోతుంది. నీ విశ్వాసమే స్వస్థపరచబోతుంది. నీ విశ్వాసమే నిన్ను విడిపించబోతుంది. నీ విశ్వాసమే నీ జీవితంలో కార్యములు జరిగించబోతుంది. హల్లెలూయా. ఒక్క నాణ్యం ఏంటమ్మా? భయంకరమైన విశ్వాసం. ఆ విశ్వాసం నీ దగ్గర ఉందా లేదా అంటే ఎవరి దగ్గర ఉండదు. చెప్పిన మాటలన్నీ మర్చిపోతారు, ప్రార్థనలు చేయరు, నమ్మరు. ముందల నమ్మండి. దేవుడు చెప్పిన మాట చెప్పినట్లుగా నమ్మో. అదిట్టా ఇదిట్టా అవుతుందా, డేట్ అయిపోయింది, డబ్బు లేదు కదా, ఆ కారు ఇస్తానన్నాడు, ఇస్తాడా ఇవ్వడా, ఇవన్నీ వద్దు. దేవుడు చెప్పింది చేస్తాడు. విశ్వాసముతో ఉండు. రోజులు అయిపోయిన, నెలలు అయిపోయిన, సంవత్సరాలు అయిపోయిన ఆయన మాట గతించిపోయింది గనక ఇంకా నీ పట్ల నెరవేరవలసిన మాటలు ఒకవేళ ఉంటే ఈ రాత్రి విశ్వసించు. ఆ మాటలన్నీ నా దేవుడు నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. నీ పట్ల ఏ వాగ్దానాలు చేశాడో, రోజులు గడిచిపోయిన, నెలలు గడిచిపోయిన, సంవత్సరాలు గడిచిపోయిన, వాగ్దానము చెక్కు చెదరలేదు. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ఈ రాత్రికి రాత్రి నా ప్రభు చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నీ దగ్గర భయంకరమైన విశ్వాసం ఉండాలి. అదే ఆ నాణ్యం. ఇంకా 5వ విషయం చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 41, 42 వచనాలు. త్వరగా మార్కు సువార్త మీరేమి 12వ అధ్యాయము 41, 42 వచనాలు చదువమ్మా. ఆయన కానుక పెట్ట ఎదుట కూర్చుండి. యేసు ప్రభు వారు కానుక పెట్టి, ఇదంతా చదవద్దు, నావేపు చూడండి, ఎందుకు టైం వేస్ట్, నావేపు చూడండి. యేసు ప్రభు వారు కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడంట. నేను కూర్చోట్లేదులే, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు కానుక పెట్టి దగ్గర కూర్చొని ఎవరు ఎంత వేస్తున్నారో చూస్తున్నాడంట. అదే నేను కూర్చొని చూస్తే డబ్బు పాస్టర్ అంటారు నన్ను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు కానుక పెట్టి దగ్గర కూర్చొని అవలీలగా కళ్ళన్నీ అప్పగించుకొని చూస్తున్నాడంట. ఎవడెవడు ఎంత వేస్తున్నాడో,
ఎవడెవడు ఎంత కానుకిస్తున్నాడో అలా చూస్తే అలా పెద్ద పెద్దోళ్ళు ధనవంతులు కట్ల కట్టలు వేస్తున్నారంట కానుక బాక్సులు. కానీ ఆయన దృష్టి ఒక పేద విధవరాల మీదకి వెళ్ళిపోయింది. ఆమె ఎన్ని కాసులు వేసిందమ్మా? ఇక్కడ కూడా మళ్ళీ 1+1 ఆఫర్ వచ్చిందా? 1+1 అన్నాడు మళ్ళీ గట్టిగా ఒకసారి. 2 కాసులు వేస్తే అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి అందరూ వేసి ధనవంతులు చాలా చాలా కొన్ని లక్షలు కోట్లు వేశారు. కానీ వాళ్ళ కానుక కంటే ఆమె జీవనం అంతా వేసిందని దేవుడు అందరి ముందు ఆమెను గణపరిచాడు. 2 కాసులు వేసింది. 1+1 అంటే 2 కాసులు దేనికి సాదృశ్యం అంటే మనం ఏం కలిగి ఉండాలో ఒకసారి వాక్యములకు వెళ్ళి చూద్దాం. 51వ కీర్తన 17వ చరణం. ఇది చదవండి అమ్మా. 51వ కీర్తన 17వ చరణం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఉమ్. దేవా, ఉమ్. విరిగి నలిగిన హృదయమును ఉమ్. నీవు అలక్ష్యము చేయవు. 1+1 అంటే 2. ఏ ఉండాలి మనకి? విరిగి మనస్సు ఉండాలి, నలిగిన మనస్సు ఉండాలి. ఏ మనస్సులు ఉండాలమ్మా? మనస్సు విరిగిపోవాలి, మనస్సు నలిగిపోవాలి. ఇటువంటి వారంటే యేసేకి చాలా ఇష్టం అంట. రేపు వాళ్ళనే నా ప్రభు వివాహం ఆడబోతున్నాడంట. వాళ్ళే గొర్రెపిల్ల వివాహోత్సవంలో నిలబడబోతున్నారంట. ఇంగ్లీష్ వర్షన్లో చదవమ్మా. The sacrifices of God are The sacrifice of God are a broken spirit, a broken spirit, a broken and a contrite a heart. broken and a contrite heart. O God, Oh God, thou wilt not despise. that will not despise. దేవునికి స్తోత్రం. విరిగి నలిగిన మనస్సు ఎంతమందిలో ఉంది? నీ మనస్సు విరిగిపోవాలి, నీ మనస్సు నలిగిపోవాలి. అలాంటి వారిని నా దేవుడు రేపు రోజున వివాహం ఆడబోతున్నాడు. విరిగిపోవాలి, నలిగిపోవాలి ప్రభు కొరకు. నీ మనస్సు కేటాయించాలి ప్రభు కొరకు. ప్రభు కొరకు నీ మనస్సు విరిగి నలిగిపోవాలి. విరిగి నలిగిన మనస్సునే దేవుడు ఆలక్ష్యము చేయడంట. ఆయన లక్ష్యముంచు దేవుడంట. మనస్సు విరిగిపోయి, మనస్సు నలిగిపోయి ప్రభు వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదిస్తాడంట. ఈ రోజున మనందరం విరిగి నలిగిన మనస్సుతో ప్రభు వద్దకు వచ్చుదుముగాక. అందరి వద్ద విరిగి నలిగిన మనస్సు ఉండునుగాక. ఇప్పుడు మీకు సపోజ్ మీకు అర్థం అవ్వాలంటే ఎలా చెప్పాలి? కఠినమైన మనస్సు అనుక మనసు ఏమైపోవాలి? విరిగిపోవాలి, నలిగిపోవాలి, దీన మనస్సు వచ్చేయాలి. కఠిన మనస్సు, మూర్ఖ మనస్సు, వ్యతిరేక మనస్సు, చాదస్స మనస్సు, తగువుల మనస్సు, వ్యతిరేక మనస్సు, పొటాపోటీ మనస్సు, ఇవన్నీ విరిగి, అది ఫరో హృదయం. అది కఠినమైన హృదయం పగిలిపోవాలి, బ్రేక్ అయిపోవాలి, నలిగిపోవాలి. విరిగి నలిగిన మనస్సు నా దేవుడు లక్ష్యముంచే దేవుడై ఉన్నాడు గనక ఆ ఒక్క నాణ్యము దేనికి సాదృశ్యం అంటే నీ మనస్సు విరిగి నలిగిన మనస్సు అయిపోవాలి. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. 5వ విషయమా అమ్మా? ఇది 6వ విషయం. వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చదవగా విందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం త్వరగా చదవాలి. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడంబడిక చేసుకున్నాడు. దేవుడు నిన్ను క్షమించును గాక. దెబోరా, అందరు నా వైపు చూడండి. ఒక యజమానుడికి ఏముందంటే పొలం ఉందంట. ఆ పొలంలో పని చేయడానికి కొంతమంది మరి పని చేసే వాళ్ళని పిలిచాడంట. యజమాని పిలిచి వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నాడంట? 1 దేనారము. ఎంత అంట? గట్టిగా చెప్పండి. 1 దేనారం. ఒక పనివాడికి 1 దేనారం. ఎంతమంది పని చేస్తే అంతమందికి ఒక్కొక్క దేనారం ఇస్తాడు. అంటే వినండి, పొలము అనగా ఆత్మ విషయం చెప్తున్నాను. పొలము అనగా సంఘములో పని చేసే నాణ్యమును సంపాదించుకోవాలి. పరిచర్య నాణ్యమును సంపాదించుకోవాలి. ఎవడు పరిచర్య చేయడండి? చెత్త మాత్రం సంఘంలో వేసి వెళ్ళడం మాత్రం తెలుసు. పిల్లల తల్లులు చెత్త సంఘంలో వేసి వెళ్ళటం మాత్రం తెలుసు. పైన పంపులు వదిలేయటం మాత్రం తెలుసు. వాష్రూమ్కి వెళ్ళి నీళ్లు పోయకుండా రావటం మాత్రం తెలుసు. పని చేయమను దేవునికి స్తోత్రం. సంఘాన్ని క్లీన్ పెట్టుకోవాలి, నీ కొంపను క్లీన్ ఉంచుకోవాలి. ఫస్ట్ సంఘంలో ఒక్క పేపర్ కనపడితే తీరు ఒళ్ళు వంగదు. దేవునికి స్తోత్రం. అందుకే ఇరిగిపోమంటున్నా, నలిగిపోమంటున్నా. నేను గాడిద్దలాగా నిలబడొద్దు అసలు. ఎందుకు? ఏదన్నా సంఘంలో చెత్త కనపడితే పని చేయి. నువ్వు పరిచర్యకు సమర్పించుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిచర్య చేయడం నేర్చుకోవాలి.
పరిచయం చేసే పిల్లలే చేయాలంటే తప్పు. ఎక్కడ ఏదైనా చెత్త కనపడుతున్నా, కుర్చీలు వేయాలనుకుంటున్నా, సంఘం వదలంగా ఫలోలు మన కొంతమంది పారిపోతారు. ఏంటో ఆ కొంపకి అమెరికాలో నిప్పంటుకుపోయినట్టు ఎవడన్నా నుప్పేసేస్తాడేమో నా కొంపకి అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. కనీసం నేను కొంతమంది చూస్తాను, అక్కడ ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ కనపడినా తీసి పట్టుకొని వెళ్ళరండి. ఇటు తన్నుకుంటా ఫ్యాషన్ షోకి వచ్చి ఊపుకుంటా వెళ్ళిపోతే కుదిరిద్ది అనుకుంటున్నావా? నీ దగ్గర పరిచర్య నాని ఉందా? సంఘంలో పని చేయాలి అన్న మైండ్ సెట్ ఉంటే ఏ పనైనా చేయొచ్చు. వెళ్ళిపోయి బాత్రూమ్లు గడిగాయి, ఎవడొద్దన్నా నిన్ను, దేవునికి స్తోత్రం. అయ్యగారేం చెప్పక్కర్లేదు. కడుగుతారా కడగరా? మేము బాత్రూమ్లు గడగటమా, మా ఇంటా వంట మా ఇంట్లోనే గడగమనరు. అందుకే ఇట్ట తయారయ్యో. దేవుని పనిలో, దేవుని పొలంలో పని చేస్తే ఒక్క నాణ్యం నీ దగ్గర ఉన్నట్లుగా. పని చేయకుండా వచ్చి వెళ్ళిపోయావు అనుకో, అందరూ పని చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే అందరూ జుట్లు పట్టుకొని తన్నుకోమని చెప్పట్లేదు నేను. సమయోచితంగా ఈ పూట నువ్వు చేయి అబ్బాయా, రేపు నేను చేస్తాను అబ్బాయా. అకాయ ఈ పూట నువ్వు చేయి, మధ్యాహ్నం నేను చేస్తాను. అది క్రమం. దేవుని బిడ్డల్లో ఒక క్రమం. ఈ పూట నువ్వు బిస్కెట్ది, నేనుది, నువ్వు తెస్తావు నేను తెస్తాను బిస్కెట్ ప్యాకెట్, ఇద్దరు తీయకుండా పోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘంలో పని చేయాలండి. ఒక ముక్కలో చెప్పాలంటే అక్కడ ఏంటంటే, పొలంలోకి వచ్చి పని చేసేవాడికి ఎన్ని దేనారాలంట? ఇప్పుడు ఒక్క నాణ్యం నీ దగ్గర ఉండాలి అంటే, ఆ 10వ నాణ్యం నీ దగ్గర ఉండాలి అంటే నువ్వేం చేయాలి? సంఘంలో పని చేయాలి. చెప్తే కాదు, చెప్పకుండా చేస్తే నా దేవుని ఆశీర్వదిస్తాడు. సంఘం అంతా నీట్గా పెట్టేయాలి. ఏ క్లాస్గా నెంబర్ 1గా పెట్టాలి సంఘాన్ని. ఈ పూట పిల్ల తల్లులకి నా విజ్ఞప్తి. పిల్ల తల్లులకి ఏంటిదమ్మా ఈ రోజున? నా విజ్ఞప్తి, నా ప్రేమ కానుక, నా ప్రేమ మాట, నా హెచ్చరిక, అన్నీ ఒడంబడిక, ఒక నిబంధన మీతో చేస్తున్నాను. మర్యాదగా మీరు ఏదన్నా పిల్లలకు తెస్తే మర్యాదగా మీ చున్నీలు తీసి బాగా తుడిచేసి మీ హ్యాండ్ బ్యాగులు వేసుకుని వెళ్ళండి, పని చెయ్యండి. రాహేలు గారికి నా విజ్ఞప్తి. మిగతా వాళ్ళు కూడా అర్థమవుతుందా? పిల్లల్ని తెచ్చే వాళ్ళందరూ కూడా ఎంత చెత్తేసిపోతున్నారు. నాకు భలే అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. నాకు వీళ్ళు ఏంటి ఎట్లా తయారైపోయారు? నేను చెప్పాను 1వ తారీఖు ఆ డాబా ఈ డాబా వేయొద్దని చెప్తే ఈ డాబా మీద వేసిపోయారంటే ఏంటి అన్నీ? మీ దేవుడు ఎట్టా ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని? ఆశీర్వదిస్తాడా? ఆ డాబా మీద వేసిపోతే ఆ పిల్లలు మళ్ళీ క్లీన్ చేసుకున్నారంటే గొడవలకు వచ్చేసి నన్ను దన్నేయాలి, అట్టగిన్ని నిన్ను దన్నించాలని చెప్పేసి టార్గెట్ పెట్టేసుకొని చుట్టుపక్కలంతా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా వాతావరణాలు ఇక్కడ లేవు అన్నప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంఘానికి వచ్చి ప్రతి ఒక్కటి చూసుకోవాలి. ఎన్ని సీసీ క్యాములు మనం పెట్టకపోయినా, ఖర్చు లేకపోయినా ఎన్ని కళ్ళు మన వైపు చూస్తూనే జ్ఞాపకం చేసుకోవాలి. ప్లేట్లు పడేసిపోయే, ఆ గ్లాసులు పడేసిపోయి ఆ డాబా ఇటయ్యొద్దన్నానని ఇప్పుడు అటేసిపోయారంట. అయ్యగారు ఇటయ్యొద్దన్నారు కదా, ఇటు చెప్పలేదు కాబట్టి ఇటేసారంట. మళ్ళీ పాపం పిల్లలు పొద్దున్న చేశారు, రాత్రి చేశారు, పాపం ఎప్పుడు చేశారు నాకు తెలియదు కానీ అన్నీ క్లీన్ చేసుకుని వెళ్ళారు. అసలు మీకు పని చేసే ఉద్దేశమే లేదు. మీరు అన్నీ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వేరే వాడు పని చేసేటట్లుగా మీరు చేస్తున్నారు. ఆశీర్వాదం నీకు రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, సంఘములో నువ్వు పని చేసే తత్వాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఏదైనా సరే పని చేసే మైండ్తో రావాలి నువ్వు సంఘానికి. సంఘానికి ఉపకారం చేయడానికి రావాలి, అపకారం చేయడానికి రాకూడదు. సంఘాన్ని శుభ్రపరిచేటువంటి మనస్తత్వాన్ని కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే ఒక నాణ్యం. ఈ నాణ్యాలు గనక మనం కలిగి ఉంటే ఖచ్చితంగా రేపటి రోజున ప్రభు మనల్ని వివాహం ఆడబోతున్నాడు. ఎన్ని చెప్పానమ్మా? ఎన్ని సందర్భాలు చెప్పాను? ఈ 6 సందర్భాలు కలిసి ఒక్క నాణ్యం. ఆమె పోగొట్టుకున్నది ఇవే. ఆ స్త్రీ పోగొట్టుకున్న నాణ్యం పేరేంటి? ఫస్ట్ది విమోచన, రెండవది మరణ పునరుద్ధానములు, మూడవది అమ్మా కృపా సత్యములు నీతి సమాధానాలు, నాలుగవది విశ్వాసం, ఐదవది అమ్మ విరిగి నలిగిన మనసు, ఆరవది పని చేసే తత్వం. నేను చాలామంది చెప్పట్లేదు, మళ్ళీ మొదటి నుంచి చెప్దాం వాక్యం. ఇప్పుడు చెప్పండి మొదటిది, నేను చెప్పిన తర్వాత చెప్పండి. మొదటిది విమోచన. అనండి గట్టిగా. ఇది మన దగ్గర ఉండాలి. విమోచన అంటే అర్థం కూడా చెప్పా. లోకానికి నీకు విమోచన, పాపానికి నీకు, లోక ఆలోచనలకి నీకు
లోక సాంప్రదాయాలకి నీకు, లోక తలాంతులకి నీకు, లోక ఆచారాలకి నీకు, లోక పద్ధతులకి నీకు, లోక వేషాలకి నీకు. ఇది మన దగ్గర ఉండాలి, మొదటిది. రెండవది, మరణ పునరుద్ధానములు. దేంట్లో చనిపోవాలి? లోకంలో పూర్తిగా చనిపోవాలి. ఎవరిలో బ్రతకాలి? ప్రభులో బ్రతకాలి. ఇది రెండవది. మూడవది, కృపా సత్యములు. సత్యము కలుగుంటే దేవుడు ఏది ఇస్తాడంట? ప్లస్ ఆఫర్గా కృపనిస్తాడంట. నీతి కలిగితే దేవుడు ఏది ఇస్తాడంట? సమాధానం. ఇది మూడవది. నాలుగో విషయం, విశ్వాసం. ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి? దేవుడు ఏది చెప్పినా యేసు రక్తమే జరిగించేస్తాడంతే. ఆమేన్. ఇది జరిగిద్ది, ఇది అయ్యిద్దా, ఇది అవ్వదా, ఇవన్నీ వద్దు. దేవుడు చెప్పింది చెప్పినట్టు పట్టుకొని వెళ్ళు, విజయం పొందబోతున్నావు. ఇక ఐదవది, నీ మనసు ఎలా ఉండాలమ్మా? కఠినంగా ఉండకూడదు, విరిగి నలిగిన. వాక్యం వినంగానే ఏడ్చే మనసు మనకు కావాలి. దేవుడు ఏదైనా మాట చెప్పంగానే కన్నీరు కార్చి ప్రభు పాదాలని కడిగే మనసు కావాలి మనకి. కొంతమంది ఎంత వాక్యం చెప్పు ఏడవరు, మనసు కరగదు, ఎట్లా వచ్చారు అట్లాగే బండరాల్లాగా వచ్చి బండరాల్లాగా వెళ్ళిపోతారు. చాలా మంది నిజంగా వాక్యం అయిపోయిన తర్వాత ఎవరైతే ఏడుస్తారో వాళ్ళది విరిగి నలిగిన మనసు ఉందని అర్థం. వాక్యం అయిపోయిన తర్వాత ఎవరైతే రోదన చేస్తారో వాళ్ళది విరిగి నలిగిన మనసు అని అర్థం. వాక్యం అయిపోయిన తర్వాత ఎవరు ప్రభు పాదాల మీద పడిపోతారో వాళ్ళది విరిగి నలిగిన మనసు అని అర్థం. విరిగి నలిగిన మనసు అంటే వాళ్ళు ఏ మాటకైనా ఓర్చుకోలేరు, వెంటనే ఏడ్చేస్తారు. అటువంటి మనస్సు కలిగి ఉండాలి. అది ఎన్నోదమ్మా? ఐదవది. ఆరోది వచ్చేటప్పుడు లాస్ట్గా పనితత్వం. ఎక్కడ? ఇంట్లోనే కాదు, సంఘంలో పని చేయాలి. అనండి గట్టిగా ఒకసారి. సంఘంలో ఏ పనైనా చేయాలి అనండి. ఏదైనా చెయ్యాలి. హల్లెలూయా. ఏది చేయడానికైనా సిద్ధమైపోవాలి. నీకెవరు చెప్పినా చెప్పకపోయినా, ఎక్కడ క్లీన్గా లేకపోయినా నువ్వే అక్కడికి అడిగేయాలి. ఏదైనా బాగాలేదంటే నువ్వే అక్కడ శుభ్రం చేసేయాలి. ఎవ్వరు చెప్పక్కర్లేదు. సంఘంలో మీ కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కదా, సంఘంలో ఎక్కడ చూసినా, ఎక్కడ చెత్తున్నా, ఎక్కడ ఏది రాంగుగా ఉన్నా, ఏది కరెక్ట్గా లేకపోయినా, ఏది పరిశుభ్రంగా లేకపోయినా, ఇక్కడ ఏమైనా వస్త్రాలు, ఇక్కడ వేసిన వస్త్రాలు పరిశుభ్రంగా లేవా, ఇంటికి ఎత్తుకెళ్ళిపోయి సరిపేసలు వేసి ఉతికేసి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి పరిచయం పిల్లలకి ఇచ్చేసి అక్కడ తరిగిచ్చేస్తారు. స్తోత్రం చెప్పరు. మీకు నచ్చట్లేదు ఈ పనులన్నీ. మీకు నచ్చితే దేవుని స్తోత్రం, నచ్చకపోతే దేవుని స్తోత్రం. నాకు ఎందుకమ్మా? పని చేయండి అంటున్నాను. సంఘంలో ఆ పని చేస్తున్న వాళ్ళు ఆ నాణ్యమును సంపాదించుకుంటారు. నేను చెప్తున్నా, ఈ 6 విషయాల్లో మీకు ఏది లేదో దాని కొరకు ఈ రాత్రి ఏడిచి ప్రార్థన చేయండి, సంపాదించుకోండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన పక్కన మనం నిలబడాలి. ఒక వధువుగా, ఒక పెండ్లి కుమార్తెగా నిలబడాలి గనుక, ఆయనతో మనకు వివాహం జరగాలి గనుక 10 నాణ్యాలు మనం పట్టుకోవాలి. నేను చెప్పిన వాటిలో ఏది లేదో దాని కొరకు ప్రార్థన చేసుకోండి. మోకరించండి. ప్రభు ఈ వాక్యమును దీవించుగాక, మీ వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్.